ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో 6 భాషల్లో భారీగా విడుదలైన పుష్ప 2 ది రోలర్ సూపర్ డూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ తన నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శించి జాతీయ అవార్డుకు అర్హుడని నిరూపించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ చాలా బాగుందనే విషయం అందరికీ తెలిసిందే. ఉత్తర భారతదేశంలోనైతే ప్రేక్షకులైతే ఈ సినిమాను అల్లు అర్జున్ను తమవాడిగా భావించుకుంటున్నారు. మనకన్నా వారే ఎక్కువగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. మొత్తానికి సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా, బ్లాక్ బస్టర్ సినిమా అయినా కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉంటాయి. పుష్ప 2లో కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే సినిమాలో కొంత సాగతీత ఉంది. నిడివి 3 గంటల 20 నిమిషాలు. 3 గంటలుంటే సరిపోయేది అనేది చాలామంది వాదన. చిత్తూరు యాసలో సంభాషణలు పలికే విధానంలో కొంచెం స్పష్టత లోపించిందని అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ పీపుల్ అయితే చెప్పడం జరిగింది. విలన్ బలంగా ఉంటే హీరో ఎలివేట్ అవుతాడు. ఈ సినిమాలో బలమైన విలనిజం అయితే అంటే అల్లు అర్జున్ నటనకి సరిపోయినంత విలనిజం అయితే కనిపించలేదు. షకావత్ను బలంగా చూపిస్తే బాగుండేది, ఆ విధంగా చూపించలేదు. సునీల్, అనసూయ పాత్రలు సాదాసీదాగా ఉండి తేలిపోయాయి. సినిమా ప్రారంభంలో జపాన్ ఎపిసోడ్ బాల్యంలోని సన్నివేశం తీసేసిన నిడివి కలిసి వచ్చేది. షకావత్కు పువ్వు పంపించడం, తర్వాత ఇద్దరు సంజ్ఞలు చేసుకుంటూ సాగిన సన్నివేశం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది. శ్రీవల్లి ఫీలింగ్ స్పాట్లో అందాలను చాలా ఎక్కువగా ఆరబోసింది. ఇది సుకుమార్ స్థాయి కాదు అనేది ప్రేక్షకులు నాడి. పుష్పను పట్టుకోవడం కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు ఉంటారుగా అనే ఆలోచన ప్రేక్షకులకు వచ్చింది. షకావత్ ఒక్కడే కాదు కదా అనే ప్రశ్న వారిలో తలెత్తుతుంది. దీనికి సరైనటువంటి సమాధానం సుకుమార్ గారు ఇవ్వలేకపోయారు. పుష్ప స్నేహితుడిగా నటించి జగదీష్ బండారితో పాత్ర విధానం చెప్పిస్తే బాగుండేది. అది పుష్ప 2లో లేదు. అల్లు అర్జున్ చెప్పే డైలాగులను చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది, లేకపోతే వెంటనే అర్థం కావు. ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటన కనబరిచాడు. అయితే ఆ పాత్ర ముగించిన విధానం ప్రేక్షకులకి కొంచెం నచ్చలేదు. తారక్ పప్పన్నది సాధారణమైన పాత్రలాగే కనబడుతుంది. ఇక లాస్ట్ది మెగా ఫ్యామిలీపై కొన్ని కౌంటర్లు వేశాడు అనేది చాలామంది అభిప్రాయం. ఇది మెగా ఫ్యామిలీ మీద లేకపోతే అనుకోకుండా సినిమా కథలోనే ఆ భాగమా అనేది అయితే మాత్రం తెలిసి తెలియకుండా అయితే చాలా తెలివిగా మెగా ఫ్యామిలీ పైన కొన్ని కౌంటర్లు అయితే ఉన్నట్లు అనిపిస్తుంటుంది.